ఈ వీడియో వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, అదేవిధంగా ఫోటోగ్రఫీ కోర్స్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గురుకులం డిగ్రీ కాలేజెస్లో ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఫోటోగ్రఫీ కోర్సెస్కి సంబంధించి కొత్త కాలేజ్ ఏర్పాటు చేసి అందులో ఈ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలంటే నిఫ్ట్ ఆర్ ఎల్స్ జేఎన్ఎఫ్యూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా మన గురుకులం కాలేజెస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను. సో అప్లై చేసుకోవాలనే స్టూడెంట్స్ tgtw.gurukulam.telangana.gov అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మనకి TTWR ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అడ్మిషన్స్ ఫర్ ఉమెన్ అని ఉందిగా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లై చేయడానికి క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఎల్స్. పేమెంట్కి 2 సపరేట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 30 వరకు కూడా ఉంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రాస్పెక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ ప్రాస్పెక్ట్స్ అని ఉందిగా, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ఎల్స్ నేను కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఆర్ ఎల్స్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్, ఫోటోగ్రఫీ కోర్స్ అసలు ఏ కాలేజ్లో అవైలబుల్గా ఉంది అని అంటే ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్ల, కరీంనగర్ డిస్టిక్. సో ఈ కాలేజ్ కరీంనగర్ డిస్టిక్ సిరిసిల్లాలో ఉంది. అండ్ ఇందులో మనకి 3 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది ఓన్లీ ఫర్ విమెన్కి మాత్రమే. దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్ విమెన్, బాయ్స్ అప్లై చేసుకోకండి. అండ్ నెక్స్ట్ 3 years కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ఓన్లీ ఇంటర్ మెరిట్ బేస్ తోటి సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మనకి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ప్రతి కోర్స్కి 40 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ 120 సీట్స్ ఉన్నాయి. సో ఫ్యాషన్ డిజైనింగ్కి 40, ఇంటీరియర్ డిజైనింగ్కి 40 అండ్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్కి 40 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే ఏ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి. సో యాజ్ ఏ సెడ్ ఆల్రెడీ ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ అది కూడా ఎవరైతే స్టూడెంట్స్ 2022 అంటే ఈ ఇయర్ అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్లో ఇంటర్ కంప్లీట్ చేసుకొని విత్ 60% మినిమం మార్క్స్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే స్టూడెంట్స్కి మస్ట్ అండ్ షుడ్గా 16 years అండ్ అబోవ్ అనేది ఉండాలి 1st July వరకు. అండ్ ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్ఫన్ ఇలాంటి కేటగిరీకి చెందిన స్టూడెంట్స్కి ప్రతి కేటగిరీకి ఒక సీట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రూరల్ ఏరియాలో కనుక ఉన్నట్లయితే 1,50,000, అర్బన్ ఏరియాలో ఉన్నట్లయితే 2 lakh రూపీ ఉండేలాగా ఇన్కమ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి. అండ్ కోర్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాకపోతే అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్ తెలుగు మీడియంలో చదివినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన స్టూడెంట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్, లాంగ్ మెమో అండ్ చాలా సర్టిఫికేట్స్ అందులో మెన్షన్ చేసినవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. The admission for the selected candidates would be confirmed only after submitting following certificates in original along with one set of Xerox copies at the time of admission. సో ఇది ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సీట్ కన్ఫర్మ్ కావడానికి కూడా ఫస్ట్ మీ ఇక్కడ మెన్షన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నివి కూడా కాలేజ్లో సబ్మిట్ చేశాక మాత్రమే సీట్ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో అవి ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అంటే క్యాస్ట్, ఇన్కమ్, టీసీ, బోనోఫైడ్, మార్క్షీట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అట్లీస్ట్ 5, ఆరోగ్యశ్రీ లేదా రేషన్ కార్డ్. ఇవన్నీ
ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడంతో పాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఎస్టీ స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఉంది. ఇది ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ కాబట్టి ఎస్టీ స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. 85% ఆఫ్ ద సీట్స్ అనేవి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద కేటగిరీ స్టూడెంట్స్కి 24% సీట్స్ అనేవి ఉంటాయి. సో 85% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఉన్నట్లయితే టోటల్ 120లో 34 సీట్స్ అనేవి వాళ్ళకి ఉంటాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎస్సీ వాళ్ళకి ఒకటి, బీసీ వాళ్ళకి ఒకటి, ఓసీ లేదా ఈబీసీ వాళ్ళకి ఒకటి, ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి ఒకటి, ఆర్ఫెన్స్కి ఒకటి, అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒకటి. అంటే ఒక కోర్స్లో 40 సీట్స్ కనుక ఉంటే 34 సీట్స్ ఎస్టీ వాళ్ళకి ఉంటాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద కేటగిరీకి ఒక సీట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫీ ఎంత ఉంటుంది, ఫ్రీయా లేకపోతే మనీ పే చేయాలా అంటే ఓన్లీ 100 రూపీస్ మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకోవడం మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆన్లైన్ పేమెంట్ కనుక యాక్సెసిబుల్గా ఉంటే. ఆర్ ఎల్స్ మీ సేవా సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోండి. అడిషనల్గా మీతో పాటు ఒక 100 తీసుకుంటారు కావచ్చు. అండ్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ మీరు ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతే అప్లై చేయండి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో ఆర్ సిగ్నేచర్ సబ్మిట్ చేస్తారు కదా. సో క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ విత్ ఇన్ ఏ సైజ్ ఆఫ్ 100 KB. అంటే మీ ఫోటో సైజ్ అనే సిగ్నేచర్ సైజ్ 100 KB కంటే మించి ఉండకూడదు. అలా ఉన్నట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది యాక్సెప్ట్ చేయదు అండ్ సబ్మిట్ కూడా కాదు. అండ్ మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకునే జరుగుతుంది. అండ్ అందులో కూడా క్యాస్ట్ అనేది కన్సర్న్గా ఉంటుంది. అండ్ అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఆర్ ఎల్స్ మెయిల్ ఐడి కనుక ఇస్తారో అదే పర్మనెంట్గా యూస్ చేసేలాగా ఉండండి. అంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంతవరకు కూడా ఆ మొబైల్ నెంబర్ని మీరు వాడుతూ ఉండాలి. బికాస్ సీట్ కన్ఫర్మేషన్కి సంబంధించిన మెసేజెస్ అనేవి మీకు వస్తుంటాయి. అండ్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్లైన్ కానీ లేకపోతే పోస్టల్ ద్వారా పంపించిన అప్లికేషన్స్ ఫామ్ అనేవి యాక్సెప్ట్ చేయరు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే 9121174434 ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి June 30 అంటే 30 జూన్ వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ షేర్ దిస్ న్యూస్ టు ద ఫ్రెండ్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఫోటోగ్రఫీ.